వాటర్ ఫిల్టర్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఏంటి వరుస పెట్టి అన్ని అప్లయన్సెస్ గురించి చెప్తూ ఉన్నాను అని అనుకుంటున్నారేమో. ఇంతకు ముందు ఎప్పుడు ఇట్లాంటి వీడియోస్ చేయలేదు కదా. కానీ అంతకుముందు అక్కడక్కడ రేర్గా నన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఎందుకంటే నేను ఏదైనా చిన్న చిన్న వ్లాగ్స్ అవి చేసినప్పుడు నా దగ్గర ఉన్న అప్లయన్సెస్ చూసి వాటి గురించి చెప్పమనేసి అట్లా అడిగేవాళ్ళు. కానీ నేను ఆ స్పిరిచువల్ వీడియోస్కే ప్రిఫరెన్స్ ఇచ్చి అట్లానే చేసుకుంటూ పోయేదాన్ని. మధ్యలో అసలు వీటి గురించి మేము ఏదైనా తెచ్చుకున్నా కూడా అన్బాక్సింగ్ లాంటివి యూజువల్గా ఎవరైనా యూట్యూబర్స్ ఇంటికి ఏదైనా తెచ్చుకున్నప్పుడు అన్బాక్సింగ్ వీడియోస్ అవి చేసి చూపిస్తారు కదా, అట్లా కూడా చేసేదాన్ని కాదు నేనేవి. ఇప్పుడు ఇట్లా ఎందుకు చెప్తున్నాను అని అంటే చాలా మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు కదా, బేసిక్ గా మనకి కావాల్సిన అప్లయన్సెస్ అనేవి చూస్ చేసుకోవడంలోనూ తీసుకోవాలి అని చెప్పేసి కొంచెం చాలా వరకు కూడా అందరూ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి సో నేను చాలా ఇయర్స్ గా యూజ్ చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాము అని చెప్పేసి చెప్తున్నాను. అండ్ నేను చెప్పుకుంటూ వస్తున్నాను కదా, డిష్ వాషర్ గురించి చెప్పాను, వ్యాక్యూమ్ క్లీనర్ గురించి చెప్పాను, ఇంకా గ్యాస్ స్టవ్ గురించి ఇట్లా చెప్తూ ఉన్నాను కదా. నేను నా దగ్గర ఉన్న చిన్న చిన్న స్టీల్ ఐటమ్స్ గురించి సో నాకు ఆ రెస్పాన్స్ తెలుస్తుంది. వీడియోస్ లో చూసి చాలా ఇష్టపడుతున్నారు అనేది అయితే నాకు రెస్పాన్స్ వస్తుంది. సో ఈ వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేశాను మన ఛానల్లో. అండ్ స్పిరిచువల్ కంటెంట్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు భగవద్గీత కానివ్వండి, తిరుపావై కానివ్వండి, ఇంకోటి దివ్య ప్రబంధాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చక్కగా మన జిఆర్ స్వామి వారు, అహోబిల జిఆర్ స్వామి వారు రెగ్యులర్ గా చాలా ఎఫర్ట్ పెట్టి అహోబిల జిఆర్ స్వామి వారు ప్రతి ఒక్కటి అన్నమాట, సాంప్రదాయంలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ రూపంలో ఇస్తూనే ఉన్నారు. పెద్దలు వాళ్ళు ఇచ్చేది మనము గ్రహించాము అంటే చాలు, ఇంకా నాలాంటి వాళ్ళు మధ్యలో వచ్చి కన్ఫ్యూజ్ చేయకూడదు అనేది నాకు అనిపించింది. కన్ఫ్యూజ్ చేయడము అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆచార్యుల దగ్గర నుండి జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్నప్పుడు మధ్యలో నా అలాగా నేర్చుకునే వాళ్ళు వచ్చేసి నేను కూడా చెప్తాను వ్యూస్ కోసము, చూసేవాళ్ళు నన్ను అప్రిషియేట్ చేయాలని, నా పూజను అప్రిషియేట్ చేయాలని చెప్పేసో, లేదు నా టాలెంట్ అనేది నేను ఇక్కడ చూపించుకోవాలి అని చెప్పేసో, ఇట్లాంటి దానికోసము ఇంకా దివ్య ప్రబంధాల గురించి అని చెప్పి, ఇంకా మన తిరుప్పావై గురించి అని చెప్పేసి ఇట్లా వీడియోస్ చేయడం ఎందుకు, నేను ఇట్లా చెప్పడము అనే నాకు అనిపించింది అనమాట. నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ లో మెన్షన్ చేశాను. అందరూ కూడా ఆచార్యులు చెప్తున్నారు కదా, అహోబిల్ జిఆర్ స్వామి వారు ప్రతి ఒక్కటి కవచాల నుండి ప్రతి ఒక్కది అసలు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు కదా అండి. బాగా చెప్పారు అని మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళు దైవాంశంభూతులు, వాళ్ళు చెప్పడానికే వాళ్ళ జీవితం అన్నమాట. మనము వాళ్ళ నుండి గ్రహించడానికే మన జీవితము. సో అందరం కూడా అక్కడ నుండి చేసుకుందాము, అన్ని తెలుసుకొని పాటిద్దాము. అంటే నేను ఇంకా స్పిరిచువల్ కంటెంట్ అనేది చేయనా అంటే అట్లా కాదు. నేను చేసుకున్న నా లైఫ్ స్టైల్, నా పూజా విధానము, నేను ఇవన్నీ కూడా నేను చేసుకుంటూనే ఉంటాను. అలాగే పరమాత్మ గురించి, పెరుమాళ్ళ గురించి చిన్న చిన్న విషయాలు, మనం గ్రహించిన విషయాల్ని మళ్ళీ మనం నెమరు వేసుకోవడానికి, మనం డిస్కస్ చేసుకోవడానికి, ఆచార్యుల దగ్గర నుండి గ్రహించిన విషయాల్ని మళ్ళీ చెప్పుకోవడానికి కూడా మనము వీడియోస్ చేసుకుంటూనే ఉందాము. పండుగలప్పుడు ఇట్లా కొంచెం మోటివేషన్ కూడా కావాలి కదా, మనం ఒకరికొకరు మోటివేట్ చేసుకోవాలి కదా, పూజల గురించి, ఆరాధనల గురించి, పెరుమాళ్ ఇవన్నీ కూడా. సో అవి కూడా చెప్తాము. నేను వద్దు అనుకున్నది ఏంటి అంటే దివ్య ప్రబంధాలు చెప్పడం, తిరుపావై అనేసి, భగవద్గీత ఇవన్నీ కూడా భాష్యం చెప్పడము, ఈ కవచాలు ఇవన్నీ అవి నేను వద్దు అనేసి అని అయితే అనుకున్నాను అనమాట. ఫైన్, ఎక్కువసేపు మాట్లాడేశాను కదా వేరే కంటెంట్ రిలేటెడ్ గా. ఫైన్, ఇది మాదైతే ఎల్జీ ప్యూరిఫైయర్ అనమాట. ప్యూరిఫైయర్స్ అన్ని ఒకటే, వీటిలో ఇది బెస్టా అది బెస్టా అనేది ఏమీ లేదు. మనం చూసుకోవాల్సింది మాత్రం సర్వీస్ ప్రొవైడర్స్ కరెక్ట్ గా ఉన్నారా అనేదే చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎక్వాగార్డ్ అయినా, హిందుస్థాన్ అయినా, మనకి ఎల్జీ అయినా చాలా బ్రాండ్స్ వచ్చాయి. వర్క్ అయితే అన్ని చేసేది ఒకటే. వీటిల్లో లోపల డిఫరెన్స్ ఏంటంటే, లోపల ఈ వాటర్ కలెక్ట్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. కొన్ని 5 లీటర్స్ కెపాసిటీతో కలెక్ట్ అవుతాయి, కొన్ని 8 లీటర్స్ ఉంటాయి. మాదైతే 8 లీటర్స్ది. అండ్ అదొకటి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ప్రైస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది దానికి వచ్చేసి. ఇంకొకటి లోపల బాడీ వచ్చేసి ప్లాస్టిక్ బాడీ ఉంటుంది. ఇది అవుటర్ బాడీ ప్లాస్టిక్, లోపల మనకి వాటర్ స్టోరేజ్ ఉంటుంది కదా, ఫిల్టర్డ్ వాటర్ స్టోరేజ్ ఉంటుంది కదా, ఆ స్టోరేజ్ ప్లాస్టిక్వి ఉంటాయి, స్టీల్వి ఉంటాయి, కాపర్వి ఉంటాయి అన్నమాట. ప్లాస్టిక్ అంటే మనకి మామూలుగా మనం వద్దు అనుకునేదే, కానీ అదంతా ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్కే, చాలా మంచి గ్రేడ్ ప్లాస్టిక్కే ఉంటుంది. కానీ ఇంకొంచెం మనీ పెట్టుకొని ఇంకొంచెం కాస్ట్లీకి వెళ్దాము అని అనుకునేటప్పుడు స్టీల్కి వెళ్ళడం బెస్ట్. కాపర్లో
లోపల కాపర్ బాడీ ఉంది, కాపర్ దానిలో స్టోర్ అయిన వాటర్ తాగితే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేసి అనుకుంటాం కానండి, అది దానికి మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ కాపర్కి అండ్ ఇంకొకటి వచ్చేసి కాపర్ ఇప్పుడు మన వాటర్ బాటిల్స్ అయినా గ్లాసులు జగ్గులు ఇవైనా కానీ అన్ని సీజన్స్లో తీసుకోవద్దు అని కూడా చెప్తూ ఉంటారు కాపర్లో కదా. అలాంటప్పుడు మనము ఫిల్టర్లో కాపర్ ఎందుకు అనేది ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంతే. ఇంకా అవి మంచివేనేమో కాదనట్లేదు. మాదైతే స్టీల్ బాడీ లోపల స్టోరేజ్ కి పెట్టిన ఇది బాక్స్ అయితే లోపల వాటర్ కలెక్ట్ అయ్యే బాక్స్ స్టీల్ది ఉంటుంది అనమాట. అండ్ దీనికి ఆటోమేటిక్గా లోపల డిస్ఇన్ఫెక్షన్ అవి మొత్తం క్లీన్ చేయడం మనకు అవసరం లేదు. ఇది ఆటోమేటిక్గా సెల్ఫ్ క్లీనింగ్. ఆ లోపల ఉన్న స్టోరేజ్ టబ్ని కూడా ఇదే సెల్ఫ్ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. మెషిన్ ఆన్లోనే పెట్టాము అని అనుకోండి, ఒక 1 అవర్కి ఒకసారి సెల్ఫ్ క్లీనింగ్, అందులో ఒక యూవీ రేస్ పంపిస్తుంది అనమాట. సో అది టబ్ క్లీన్ అవుతుంది. లోపల ఉన్న వాటర్ కూడా ఇప్పుడు ఎక్కువ నిన్నటి నుండి ఇవాళ వరకు మనం ఫిల్టర్లోంచి వాటరే తీయలేదనుకోండి, ఆ యూవీ ఆన్ అయిపోతుంది. ఆన్ అయిపోయి ఆ రేస్ వల్ల ఆ వాటర్లో ఉన్న ఇంకేదైనా బ్యాక్టీరియా లాంటివి ఏమైనా జనరేట్ అయినా వీటిని తీసేసి మళ్ళీ ఫిల్టర్ చేసేస్తుంది అనమాట. అది ఎల్జీలో ఉంది టెక్నాలజీ. ఇంకా వేరే వేరే ప్యూరిఫైయర్స్లో వేరే వేరే టెక్నాలజీస్ ఉంటాయి. ఏది మంచిది ఏది మంచిది కాదు అని చెప్పలేం, కానీ బ్రాండ్ని బట్టి వాళ్ళ మోటార్ క్వాలిటీ అనేది ఉంటుంది. రెండోది వచ్చేసి సర్వీస్, మన ఏరియాలో మనమున్న ప్లేస్లో సర్వీస్ మంచిగా ఉందా అనేది మనము చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఎల్జీకి మనకి ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, ఇట్లా బెంగళూరు ఇలాంటి సిటీస్లో అయితే ఏ బ్రాండ్ తీసుకున్నా సర్వీస్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. మన పెద్ద సిటీస్ కాబట్టి. కొంచెం 2 టైర్ సిటీస్కి వచ్చేసరికి నాకు ఆక్వాగార్డ్ అయితే అన్ని చోట్ల బాగా ఉన్నారు. అండ్ ఎల్జీకి కూడా మనకి సర్వీస్ చాలా బాగుందన్నమాట ఇక్కడ తిరుపతిలో కూడా. అండ్ వాటర్, చాలా మంది దీన్ని అవాయిడ్ చేసేది ఎందుకు అని అంటే వాటర్ వేస్ట్ పోతుంది అని చెప్పేసి. మన వాటర్ ఎంత డర్టీగా ఉంటే అంత వేస్ట్ వాటర్ అనేది పోతూ ఉంటుంది. మన వాటర్ ఎంత హార్డ్గా ఉంటే అంత వాటర్ అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది అనమాట. ఒక 8 లీటర్స్ ఇప్పుడు డర్టీగా ఉన్నాయనుకోండి, ఒకసారి ఎప్పుడో మాకు మోటార్ ప్రాబ్లం అయింది అని చెప్పేసి ట్యాంకర్ వాటర్ వేయించాము. సో గ్రౌండ్ వాటర్ కన్నా ట్యాంకర్ వాటర్ కొంచెం ఏమన్నా డర్టీగా ఉన్నాయో ఏమో అనుకుంటా, ఎప్పటికన్నా కూడా ఎక్కువ డబుల్ వేస్ట్ వాటర్ పోయిందనమాట. ఇప్పుడు 8 లీటర్స్ వాటర్ అనేది మనకి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలంటే 20 లీటర్స్ వేస్ట్ వాటర్ పోయిందనమాట. అప్పుడు అనుకున్నాము అంత క్లీన్గా లేవేమో వాటర్, అందుకే ఇంత ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది క్లీన్ వాటర్ కోసము అని చెప్పేసి అని. అయితే అలా మన వాటర్, మన లొకేషన్లో మనకున్న వాటర్ ఎట్లా ఉంది అనే దాన్ని బట్టే మనకి మెషిన్ వర్కింగ్ కూడా ఉంటుంది అనమాట. వర్కింగ్ అంటే ఏదో పాడైపోతుందా అనేది కాదు, ఈ ఫిల్టర్స్ మార్చాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ బ్లూ లైట్ వెలుగుతుంది కదా, నేను ఆన్ చేసి పెట్టినప్పుడు అది ఆరెంజ్కి వస్తుంది. ఆరెంజ్కి వచ్చినప్పుడు మనకి ఫిల్టర్ చేంజ్ చేయాల్సిన అవసరం వచ్చింది అని అనమాట. ఆరెంజ్కి వచ్చిన తర్వాత కూడా ఒక 1 వీక్ 10 డేస్ మనకి వాటర్ ఫిల్టర్ చేస్తూనే ఉంటుంది. అది ఎందుకు మనకి అయిపోయే ముందు ఒక 10 డేస్ ముందే మనకి అలర్ట్ చూపిస్తుంది అని అంటే, మనము సర్వీస్ వాళ్ళకి పెట్టుకోవాలి, వాళ్ళు రావాలి, మనకి చెయ్యాలి, దీనికి కొంచెం టైం పడుతుంది కదా. అందుకని ఇప్పుడు ఒక వారం రోజుల్లో మీరు ఆ పనులు చూసుకోండి, ఇది అయిపోబోతుంది, ఇంకో వారం 10 రోజులు అయిపోతే అంతే, ఇంకా బంద్ అయిపోతుంది అని చెప్పేసి మనకి కొంచెం ముందే అలర్ట్ చూపిస్తుంది అనమాట. సో మనం అప్పుడు ఆరెంజ్ వచ్చినప్పుడు కూడా వాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కంప్లీట్గా మనకి ఫిల్టర్డ్ వాటరే వస్తుంది అప్పుడు కూడా. సో అప్పుడు ఫిల్టర్ మార్చుకోవాల్సి వస్తుంది. మేమైతే యాన్యువల్ ఏఎంసీ ఉంటుంది కదా, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అది పే చేస్తాము. సో ఈ మధ్యలో ఫిల్టర్స్ ఎన్నిసార్లు మార్చాల్సి వచ్చినా కూడా మార్చుతూ ఉంటారు. మేము తిరుపతికి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే ఫిబ్రవరిలో ఒకసారి ఫిల్టర్స్ మార్పించేసాము. ఇక్కడికి వచ్చి ఇన్స్టాల్ చేశారు, ఇన్స్టాల్ చేశాక ఫిల్టర్స్ కూడా మార్చేశారు. ఆ తర్వాత మాకు ఒక 6 months వచ్చింది. మొన్న లాస్ట్ సెప్టెంబర్లోనే మళ్ళీ మార్చుకున్నాం అనమాట. సో తిరుపతిలో అయితే 2 times యాన్యువల్లీ 2 times మార్చాల్సి వస్తుంది అనేది మాకు అర్థమైంది. హైదరాబాద్లో అయితే 3 to 4 times మార్చాల్సి వచ్చేది. మనం ఎంత ఎక్కువ వాటర్ వాడుతూ ఉంటాము అని అంటే అంత ఎక్కువ అది ఫిల్టర్ చేయాల్సి వస్తుంది, అన్నిసార్లు మనకి ఫిల్టర్స్ మార్చాల్సి వస్తుంది. సో వీళ్ళకి ఎన్ని రోజులు వచ్చింది, వాళ్ళకి అన్ని రోజులు వచ్చింది అని కంపేర్ చేసుకోవడానికి లేదు, మన వాటర్ యూసేజ్ని బట్టి ఉంటుంది అనమాట అంతా కూడా. ఇంకొకటి దీనికి కేర్ ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ముందు ఈ వేస్ట్ వాటర్ ఉన్నాయి కదండి, డ్రైన్ వాటర్, వాటి గురించి చెప్తాను. చాలా వరకు అనుకుంటూ ఉంటారు మొక్కలకి పోయొచ్చు అని, గిన్నెలు వాష్ చేసుకోవచ్చు అని, ఇల్లు తొడవచ్చు అని చెప్పేసి, బాత్రూంలో పోయొచ్చు అని చెప్పేసి వాటిని బకెట్లో పట్టుకొని యూజ్ చేస్తూ ఉంటారు.
అస్సలు చేయకూడదండి. అసలే ఉన్న హార్డ్ వాటర్‌లో నుంచి మంచిగా ఉన్న వాటర్‌ని ఫిల్టర్ చేసుకొని, ఆ వాటర్‌లో కూడా వేస్ట్ దాన్ని బయటకు పంపిస్తుంది అనంటే, ఈ వాటర్‌లో చాలా హార్డ్ ఉంటదనమాట. చాలా హార్డ్ ఉంటాయి ఈ వాటర్. మొక్కలకి పనికిరాదు. మొక్కలు చచ్చిపోతాయి కూడా ఈ నీళ్లు పోసేస్తే ఎక్కువ. వరుసబెట్టి 4, 5, 6 రోజులు పోసి చూస్తే మనకే తెలిసిపోద్ది మొక్కలు చచ్చిపోతాయి అస్సలు. తర్వాత బట్టలు అసలు ఉతకనే కూడదు. పాడైపోతది. ఫ్యాబ్రిక్ పాడైపోతది. గిన్నెలు వాష్ చేసినా కూడా మనకి ఒక్కొక్కసారి మనకి ఏదైనా బ్లీచింగ్ అలా కలిసినప్పుడు వాటర్‌లో వాటితో మీరు గిన్నెలు వాష్ చేసినప్పుడు పైన మచ్చగా ఉండి కొంచెం ఇట్లా అంటే తెల్లగా వస్తది కదా చేతికి, అట్లా వస్తది. సో గిన్నెలు వాష్ కూడా చేయకూడదు దీనితోటి. ఫ్లోర్ క్లీనింగ్ అసలే చేయకూడదు. ఫ్లోర్ అంతా కూడా మీకు పిచ్చిగా కనిపిస్తది. తర్వాత తెలుస్తది మీకు చేస్తే మాత్రం. 1, 2 సార్లు చేస్తే తెలుస్తది. సో మనకి ఇవి అసలు మనము డిస్కార్డ్ చేసేయడానికే, కానీ ఇవి మళ్ళీ మనం రీపర్పస్ చేయనేకూడదనమాట. బాత్రూమ్‌లు కడిగినా కూడా ఫ్లోర్ మీద మీకు ఆ స్టెయిన్స్ అనేవి, ఆ స్కేలింగ్ అనేది వచ్చేస్తది. సో వీటిని అసలు యూజ్ చేయొద్దు. ఆ డ్రైన్ వాటర్ అనేది పడేయడమే ఇంక అస్సలు. సో ఇంకొకటి, దీన్ని రీపర్పస్ చేసుకోవాలి అని అనుకుంటే బయట మట్టి మీద కళ్ళాపు చల్లుతారు చూసారు, అక్కడైతే వాడుకోవచ్చు. కానీ స్టోన్స్ మీద కానీ, గిన్నెలకు కానీ, బట్టలకు కానీ, మొక్కలకి కానీ, వేటికి కూడా బాత్రూమ్స్ కడగడానికి కానీ వాడడం అయితే కరెక్టే కాదు అసలు. ఇది 100% ఈ వాటర్ వాడకూడదు మనము. అదొకటి. ఇంకోటి ఏంటి అనంటే, ఒక మనకి కిచెన్ సేఫ్టీ రిలేటెడ్గా ఒక వీడియో చేశాను. అందులో కూడా చెప్పాను నేను. మనకి ఇది ట్యాంక్ ఫుల్ అయింది కదా ఇప్పుడు. మనం బాటిల్స్ కానీ ఇంకేమన్నా ఉన్నాయనుకోండి పట్టుకొని పెట్టుకుంటాము. లేదు అన్నప్పుడు ఆఫ్ చేసేయాలి. ఇట్లా ఫుల్ అయింది కదా, అంటే బాటిల్స్‌కి వాటికి పట్టుకొని పెట్టుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఫుల్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేయడమే మనము. ఇది ఆన్‌లోనే ఉందనుకోండి, కొన్ని నీళ్లు తీసుకున్నాము, ఒక బాటిలో, ఒక గ్లాసో కొన్ని నీళ్లు తీసుకుంటే మళ్ళీ లోపల మోటార్ ఆన్ అవుతదనమాట వెంటనే. ఏది ఆ తగ్గిన నీళ్ళని మళ్ళీ రీఫిల్ చేయడం కోసము ఆన్ అయిపోతది. మనము ఎప్పుడు నీళ్లు లెవెల్ అనేది తగ్గిందంటే మళ్ళీ ఆన్ అయిపోతది. మనం రెగ్యులర్‌గా మన కుకింగ్ ప్రాసెస్‌లోనో, ఇంట్లోనో ఎవరో ఒకళ్ళు వాటర్ అయితే పట్టుకుంటాం కదా, మళ్ళీ అన్ని సార్లు మోటార్ ఆన్ అవ్వకూడదది. ఆన్ అయ్యి ఆ గ్లాస్ నీళ్లు ఫిల్టర్ చేసి పెట్టేసిందనుకోండి, అప్పుడు మళ్ళీ ఆఫ్ అవుతది. మళ్ళీ కొంచెం తీస్తే మళ్ళీ ఆన్ అవుతది. అన్ని సార్లు చేయడం వలన మెషిన్ లైఫ్ పోతుంది అనేసి అంటారనమాట. అయితే మనకి ఎట్లా తెలుస్తది సడన్ గా కుకింగ్ లో ఉన్నప్పుడు అయిపోతే ఎట్లా అని అంటే, అదే మనకు ఒక ప్రాక్టీస్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, మనం ఒక గిన్నెతో కానీ లేదా బాటిల్స్ లో కానీ పెట్టుకొని ఫిల్టర్ ఫుల్ గా పెట్టేసుకున్నాం అనుకోండి, కుకింగ్ చేసేటప్పుడు ఈ బాటిల్స్ నీళ్లు ఈ బిందెలో నీళ్లు అయిపోయాయి అనుకోండి, ఇవన్నీ కూడా దానిలో పట్టుకొని మళ్ళీ మెషిన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సో అట్లా ఒక ప్రాక్టీస్ అనేది పెట్టుకున్నాము అంటే మన అప్లయన్స్ అనేది మనం చాలా కాలం యూజ్ చేసుకున్న వాళ్ళం అవుతాము. సో అది ఆన్ లోనే పెట్టుంచకుండా ఫుల్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసుకోవడం అనేది మంచి హ్యాబిట్. ఇంకోటి, ఇన్వర్టర్ కి కనెక్షన్ ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చండి. ఇది మిక్సీ లాగా కొంచెము ఇంకెట్లా పెద్ద అప్లయన్సెస్ ఉంటాయి కదా, వాటిలాగా కాదు, చిన్న అప్లయన్సే కాబట్టి పవర్ తక్కువ తీసుకుంటది. కాబట్టి మనము ఇన్వర్టర్ ఉంది అని అంటే ఇంట్లో మన ఇన్వర్టర్ కనెక్షన్ కి ఇచ్చుకోవచ్చు. మనకి ఎమర్జెన్సీలో కరెంట్ ఎక్కువ టైం లేకపోయినా కూడా వాటర్ ఫిల్టర్ చేయడానికి దీనికి మంచిగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అది కూడా చాలా మంది ఆలోచిస్తారు, ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చా అనేసి. మనకి ఇచ్చిన తర్వాత ఆన్ చేస్తే మనకి ఇన్వర్టరే చెప్పేస్తుంది ఓవర్లోడ్ అయింది అని చెప్పేసి. ఇన్వర్టర్ కెపాసిటీని బట్టి మనకి ఉంటుంది, ఇది ఇచ్చుకోవచ్చా లేదా అనేది ఎలక్ట్రీషియన్ వాళ్ళే చెప్పేస్తారు మనకి. ఇంకొకటి, దీనికి మెయింటెనెన్స్ అయితే ఇంతేనండి, ఇంకా లోపల ఫిల్టర్స్ మార్చుకుంటూ ఉండాలి. ఇదే అలర్ట్ చూపిస్తుంది మార్చుకోమని చెప్పేసి, అట్లా మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. హార్డ్ వాటర్ అయితే వాడకూడదు, మిషన్ అయితే ఆన్లో పెట్టకూడదు. ఇంకొకటి, సమ్మర్లో నైట్ టైమే ఫిల్టర్ ఆన్ చేసేసి నైటే మనము కావాల్సినంతగా నీళ్ళు అనేది పెట్టుకుంటేనే 100% సేఫ్ అనమాట. ఇది మాకు ఎల్జీ వాళ్ళే చెప్పారు. ఎల్జీ సర్వీస్ పర్సన్ వస్తారు కదా ఫిల్టర్స్ చేంజ్ చేసేటప్పుడు, అప్పుడు అతను ఇచ్చిన సజెషన్ ఇది. ఇది డే టైమ్, అందులో మన స్టేట్స్ లో సమ్మర్ లో చాలా వేడిగా ఉంటది. ట్యాంక్ లో వాటర్ అన్ని బాగా వేడిగా ఉంటాయి. వేడి నీళ్ళని ఫిల్టర్ చేయడం వల్ల లోపల మోటార్ పాడైపోతుంది అని చెప్పేసి చెప్పారండి. సో సమ్మర్ లో ఏంటంటే మార్నింగ్, అంటే ఎండ రాక ముందు నీళ్లు వేడెక్కే సిచ్యువేషన్ ఇంకా లేదు, ఇంకా వేడెక్కలేదు అనుకున్నప్పుడు ఫిల్ చేసి పెట్టేసుకొని మళ్ళీ నైట్ ఈవినింగ్ కూడా, మనం ఈవెన్ పీక్ సమ్మర్స్ లో చూస్తే ఈవినింగ్ 6-7 o'clock కూడా మనకి ట్యాప్ వాటర్ కాలుతూనే ఉంటాయి. అండ్ సో లేట్ నైట్స్ కూడా ఆన్ చేసి పెట్టుకోవడం, అట్లా చేసుకుంటే మెషిన్ అనేది చాలా వరకు లైఫ్ వస్తుంది. ఎందుకు పాడైపోతున్నాయో తెలియదు కానీ తొందరగా పాడైపోతున్నాయి అనేసి చెప్పుకుంటూ ఉంటాం కదా. ఎందుకే కొన్ని విషయాలు మనం తెలియక చేసుకుంటూ ఉంటే కూడా మెషిన్స్ లైఫ్ అనేది దెబ్బతింటది, పాడైపోతాయి. అనవసరంగా డబ్బులు కూడా వేస్ట్, మనకి చికాకులు, ఇవంతా కూడా చాలా ఫ్రస్ట్రేషన్ కి అలాగే లాస్ కి కూడా మన టైం
వేస్ట్కి పీస్ ఆఫ్ మైండ్ కూడా పోవడానికి కారణం అవుతాయి. సో కొన్ని కేర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి తెలుసుకొని యూజ్ చేసుకున్నాం అనుకోండి, మన అప్లయన్సెస్ మనకి ఎప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటాయి, సేఫ్గా కూడా ఉంటాయి. సో ఎండగా ఉన్నప్పుడు పెట్టుకోవద్దు. అలాగే కిచెన్ వాల్ కూడా కొంతమందికి ఇప్పుడు నార్త్ ఫేసింగ్ అనుకోండి, ఇప్పుడు నాకైతే ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి ముందు క్యారిడర్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి. సో నాకు ఈ గోడకి అనేది ఎండ తగలదు. కొన్ని అట్లా కాకుండా నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, ఇవి డైరెక్ట్గా ఎండ కుట్టేస్తుంది కదా, అప్పుడు వాల్ కూడా వేడెక్కేస్తూ ఉంటుంది కదా. సో అలాంటి డైరెక్ట్ వాల్ కాకుండా ఇంకో సైడ్ పెట్టుకోవడం అనేది కూడా మంచి ఆప్షన్ అనేసి చెప్పారు. సో నేను అదంతా సీరియస్ ఇన్సిడెంట్గా కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే గోడ లోపల కదా, ఎండలో ఏమి ఉండట్లేదు కదా, మిషన్ లోపలికి ఉంటుంది కదా అని చెప్పేసి నాకు అదేమో అంత పెద్ద మేజర్ ప్రాబ్లం లాగా అనిపించలేదు. కానీ సమ్మర్లో హాట్ వాటర్ వస్తాయి కదా, ఆ హాట్ వాటర్ మాత్రము వచ్చిన టైంలో మాత్రం ఆన్ చేయొద్దు అనేది అవును కరెక్టే కదా అని అయితే నాకు అనిపించింది. అండ్ ఇది ఎప్పుడు ఆన్లో పెట్టేసి నీళ్లు తీస్తూ ఉంటే మళ్ళీ రన్ అవుతూ ఉంటే కూడా మోటార్ మళ్ళీ రన్ అవడం వల్ల కూడా అప్లయన్స్ లైఫ్ తగ్గిపోతుంది అనేది కూడా నాకు కన్సిడర్ చేయాల్సిన కేర్ ఇన్స్ట్రక్షన్ లాగానే అనిపించింది. ఇంకొకటి మన వాళ్ళు ఎక్కువగా అడుగుతూ ఉండేవాళ్ళండి, ఏంటంటే నేను కమెంట్లో అయితే రిప్లై ఇచ్చేస్తూ ఉండేదాన్ని. ఏంటంటే ఇప్పుడు వాటర్ క్యాన్స్ అవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంటికి, తెచ్చుకునేటప్పుడు ఇప్పుడు ఇంట్లో వంటకు కానీ తాగడానికి కానీ దీనికి వాడుకుంటూ ఉంటాము. మరి ఆరాధనకి వెళ్ళాలి, పూజకి వెళ్ళాలి, స్వామి ఆచమనానికి నీళ్లు పట్టుకెళ్ళాలి, లేదా స్వామివారికి నైవేద్యం చేయాలంటే వంట అది చేయాలి. అప్పుడు మనం యూజ్ చేసిన వాటరే అవుతాయి కదా, మరి అవి వాడొచ్చా అనేసి అడిగేవాళ్ళు అనమాట. సో మీరు ఎలా చేస్తారు అని చెప్పి. ఆ ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదండి, ఆ ప్రాబ్లం అని అనట్లేదు, కానీ ఆ సిచ్యువేషన్ అయితే ఫేస్ చేయలేదు నేను. ఎందుకంటే ఫిల్టర్లోనే కాబట్టి నేను డైరెక్ట్ ఇక్కడే పట్టేసుకుంటా, చెంబు తీసుకొచ్చి ఇక్కడే నీళ్లు పట్టేసుకొని స్వామివారి కైంకర్యాలకు తీసుకెళ్ళిపోతా. సో ఎప్పుడు కూడా ఆల్వేస్ వాటర్ అనేది క్లీన్గానే ఉంటున్నాయి. సో ఆ ప్రాబ్లం అయితే నాకు లేదు. బట్ మనకి వాటర్ క్యాన్స్ తెచ్చుకునేటప్పుడు ఏంటి అని అంటే, తెచ్చుకున్నాక ఒక కంటైనర్ అనేది ఒక చిన్నది ఒకటి పెట్టేసుకున్నాం అనుకోండి, స్వామి నైవేద్యానికని, స్వామి ఆచమనానికని అని చెప్పేసి, ఫస్ట్ దాంట్లోకి నీళ్లు తీసేసి పక్కన పెట్టేసుకొని మిగిలిన వాటర్ మనం వాడేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనం తాగడానికి, కుకింగ్ వీటికి అన్నిటికీ వాడుకుంటూ ఉన్నాం అనుకోండి, ఈ ముందు తీసి పెట్టుకున్నవి స్వామివారికి పూజకి అలా వాడుకోవచ్చు. సో మనకు అప్పుడు ఆ గిల్ట్ ఫీల్ లేకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి పిల్లలు ఇప్పుడు బిందెలోనే పోసుకున్నాము అనుకుందాము, పిల్లలు నోట్లో పెట్టుకున్న గ్లాస్నే మళ్ళీ పెట్టేసే ఛాన్సెస్ ఇట్లా ఉంటాయి కదా, బై మిస్టేక్ మన చెయ్యే తగిలే ఛాన్సెస్ ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. సో లేదు, మనకి డిస్పెన్సర్స్ ఉంటాయి కదా, అట్లాంటివి పెట్టేసి పైన క్యాన్ పెట్టేస్తాము, కింద డిస్పెన్సర్లో నీళ్ళే అన్నప్పుడు మామూలు ఏం లేదు, ఇదిగో ఫిల్టర్లో తీసుకున్నట్టే తీసుకోవచ్చు, మనం నీళ్లు తీసుకొని వాడుకోవచ్చు. ఎందుకంటే ఆ నీళ్ళని మనం తాకట్లేదు, ఆ నీళ్ళని మనం ఎంగిల్ చేయట్లేదు, అక్కడ నుంచి నీళ్లు పట్టుకొచ్చుకుంటున్నాం మన కుకింగ్కి, మనం తాగడానికి, మన పర్పస్కి. అందులోంచి నీళ్ళే మనము స్వామివారికి కూడా తీసుకెళ్ళవచ్చు మనము, ఎందుకంటే ఎంగిల్ అవ్వలేదు కాబట్టి, ఆ నీళ్లు ప్యూర్గా ఉన్నాయి కాబట్టి. అయితే ఇదైతే ఇంకా కొంచెం అలాంటి ఆ ఇంటెన్షన్ ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది, ఆ గిల్ట్ ఫీల్ ఉంటుంది అని అన్నప్పుడు కొన్ని నీళ్లు పక్కన పెట్టేసుకున్నాము, లేదా పూజ గది దగ్గర పెట్టేసుకున్నాము అని అనుకోండి, వాటినే పెరుమాళ్ళ ఆచమనానికి, అలాగే స్వామికి జలం సమర్పించుకోవడానికి, వీటికి కానీ తులసికి పోయడానికి, వీటన్నిటికీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఫిల్టర్ ఉంది అని అన్నప్పుడు మనం సపరేట్గా అట్లా వాటర్ మళ్ళీ క్యారీ చేసి పెట్టుకోవాల్సిన అవసరం అయితే అసలు లేదు, డైరెక్ట్గా ఫిల్టర్లోంచి తీసే మనము యూజ్ చేసుకోవచ్చు. సో హోప్ఫుల్లీ నేను చాలా విషయాలు కవర్ చేశానేమో అనేసి అనుకుంటున్నాను. చాలా విషయాలు అంటే నాకు తెలిసినవి మాత్రమే, నాకు యూసేజ్లో నేను ఫేస్ చేసినవి, అలాగే యూసేజ్లో నేను తెలుసుకున్న విషయాలు మాత్రము షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఫిల్టర్స్లో అయితే ఇంకా అడ్వాన్స్డ్ మోడల్స్ వచ్చేసాయి కూడా కదా, ఆర్ఓస్ సింక్ కింద పెడుతున్నారు, పైన ఒక చిన్న ట్యాప్ వచ్చేలాగా అక్కడ పట్టుకోవడము, ఇవి వాటి గురించి అయితే తెలుసుకోలేదు నేను మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయితే చాలు అన్నట్టుగానే చూసుకుంటాను ప్రోడక్ట్స్ తీసుకునేటప్పుడు. బట్ తీసుకున్నది ఏదైనా కానీ తక్కువ కాస్ట్లో వస్తుంది అనే దానికి కాకుండా ప్రీమియంది తీసుకోవడానికే చూస్తాను అనమాట. ఏది మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసేది మంచిది, ఎందుకంటే అలాంటి దాని మీద మనము సర్వీస్కి కానీ అలాగే మార్చడానికి కానీ పార్ట్స్ చేంజెస్ కానీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి ఒక్కసారిగా మంచిది తీసుకున్నాము అని అంటే మనకి సంవత్సరాలు వాడుకోవడానికి వస్తుంది, మనకి కాస్త పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మనీ కూడా సేవ్ అవుతాయి మనకి. సో ఇదండి వాటర్ ఫిల్టర్ గురించి, కొంచెం చిన్న టాపిక్కే, కాకపోతే కొన్ని కేర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి షేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ వాటర్ అనేది పూజకి ఎట్లా హ్యాండిల్ చేయాలి అనే విషయాలు కూడా చెప్పాల్సి ఉంది కాబట్టి ఈ వీడియోలో అవి కవర్ చేశాను.